హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను బూందీ లడ్డు రెసిపీ చూపించబోతున్నానండి. ఈ వీడియో గనక చూసి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంకెప్పుడు కూడా బయట కొనరండి, అంత టేస్టీగా ఉంటుంది బూందీ లడ్డు. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలరు ఈ వీడియో చూసిన తర్వాత. ఇంట్లో పండగలు ఉన్నప్పుడు చాలా సింపుల్గా అప్పటికప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే ఈ బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకుని ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకున్నానండి. ముందు 1 కప్పు దాకా శనగపిండిని తీసుకుని పిండిని ఉండలేమీ లేకుండా బాగా జల్లించుకోవాలండి. పిండిని ఇలా జల్లించి తీసుకోవటం వల్ల మనకి బూందీ తయారు చేసుకున్నప్పుడు చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి బూందీ కూడా. తర్వాత ఇక్కడ నేను 2వ కప్పు శనగపిండిని కూడా వేసి ఈ పిండిని కూడా కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా ఇలా జల్లించుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి కరెక్ట్గా 18 నుంచి 20 దాకా లడ్డూలు వస్తాయండి. దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకుని తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి ఒక చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలండి. వంట సోడా కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువగా వేస్తే నూనె పీల్చేస్తాయి. కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసేసి ముందుగా ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలండి ఇలా. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా కరెక్ట్గా నేనైతే ఈ చూపించిన కప్పుతో 1 కప్పు దాకా వాటర్ సరిపోయాయండి. తీసుకున్న 2 కప్పుల శనగపిండికి గాను 1 కప్పు వాటర్ సరిపోయాయి. మీకు కూడా ఇంతే వాటర్ పోయాలి, ఇంతే వాటర్ పడుతుందని చెప్పలేమండి, మీరు కలుపుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇలా కొద్దిగా వాటర్ని మాత్రమే పోసుకుంటూ కొద్దిగా పిండిని గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకటేసారి పోసేస్తే పిండి జారుగా అయిపోతే మనకి బూందీ పర్ఫెక్ట్గా రావండి. బూందీ కోసం పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇక్కడ చూసారు కదా, నేను కొద్దిగా వాటర్ని మాత్రమే పోసుకుంటూ పిండిని ఉండలేమీ లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకుంటున్నాను. కరెక్ట్గా ఈ కప్పుతో 1 కప్పు దాకా వాటర్ సరిపోయాయండి మొత్తం కూడా. ఇక్కడ నేను పిండి మొత్తం కలిపిన తర్వాత పిండి మనకి పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఒక గుంట గరిటె తీసుకోండి. గుంట గరిటె తీసుకుని పిండిలో ఇలా ముంచినప్పుడు వేలితో ఇలా అన్నారంటే ఒక లేయర్ ఇలా ఫామ్ అయ్యేలాగా ఉండాలి పిండి. అంటే ఇలా మనం గరిటెతో తిప్పగానే జారిపోయేట్టుగా ఉండకూడదండి. ఇలా ఒక లేయర్ ఫామ్ అయితే గనక మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి పిండి. ఇలా ఉంటే మనకి చక్కగా బూందీ బాగా వస్తాయండి. బూందీ పిండి కలపడంలోనే ఉంటుందండి, మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీనే. ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఇలా ఫుల్గా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మాత్రం బాగా హై ఫ్లేమ్లో కాగుతూ ఉండాలి. ఇలా మనం కొద్దిగా పిండిని వేయగానే వెంటనే పైకి వచ్చేసేయాలండి, అంత బాగా హీట్ అవ్వాలి ఆయిల్. తర్వాత బూందీ గరిటె తీసుకుని బూందీ గరిటెలోకి ముందుగా 2 గరిటెల దాకా పిండిని పోసుకోవాలి. ఎక్కువ పిండిని కూడా ఒకటేసారి పోయకూడదు. చూసారు కదా, మనం వేసింది వేసినట్టుగా ఇలా ముత్యాల్లాగా పైకి వచ్చేస్తున్నాయి. చూసారు కదా, ఆయిల్ కూడా మనకి బాగా హై ఫ్లేమ్లో కాగితేనే మనకి ఇలా బూందీ వెయ్యగానే పైకి వచ్చేస్తాయండి. ఇలా 2 గరిటెల పిండిని మాత్రమే వేసుకుని పిండిని ఇంకా ఈ గరిటెతో ఏమీ రుద్దకుండా ఇలాగే వదిలేసేయాలి. లేదంటే మనకి బూందీ ఒకదాని మీద ఒకటి అతుక్కుపోయి ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి 2 గరిటెల పిండిని బూందీ గరిటెలో వేసుకుని అలా వదిలేసేయటమేనండి. వాటంతట అవే కిందకు వచ్చేస్తాయి. ఇంకా మనం ఏమి కదపాల్సిన అవసరం లేదు. ఇలా బూందీ మొత్తం వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. బూందీ లడ్డు కోసం బూందీ బాగా ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి, వేసింది వేసిన కలర్లోనే ఉండాలి. లడ్డు తయారు చేసుకోవడం కోసం తయారు చేసుకునే బూందీ బాగా క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి అటు ఇటు తిప్పేసి మనం వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లోనే ఉండాలండి, ఇంతకు మించి ఎక్కువగా వేగకూడదు. ఆయిల్ కూడా హై ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న బూందీని మొత్తం తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మీరు సెకండ్ టైం బూందీ వేసేటప్పుడు కూడా గరిటెని పిండి మొత్తం తుడిచేసి వేసుకోవాలండి, లేదంటే బూందీకి కింద తోకల్లాగా వచ్చేస్తాయి. రెండోసారి కానీ ఎప్పుడు వేసినా కూడా బూందీ మళ్ళీ గరిటెకున్న పిండి మొత్తాన్ని శుభ్రంగా తుడిచేసుకుని మళ్ళీ ఒక 2 గరిటెల పిండిని వేసుకుంటే మనకి బూందీ బాగా వస్తాయండి, తోకలేమీ లేకుండా. ఇప్పుడు జాలి గరిటెతో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా చిల్లుల గరిటెలో కూడా బూందీని ముందుగా 1 గరిటె పిండిని పోసుకోవాలి. ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ గరిటెతో వేసుకున్నా కూడా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మనం కలుపుకునే పిండిలోనే ఉంటుందండి. పిండి బాగా జారుగా ఉంది అంటే మీకు బూందీ కరెక్ట్గా రాదు. ఇలా 2 గరిటెల పిండిని వేసుకున్న తర్వాత ఆయిల్లో మీకు బూందీ ఎంతవరకు పడుతుందో అంతవరకే వేసుకోండి, ఇంతకు మించి ఎక్కువగా వేయొద్దు. 2 గరిటెల పిండి వేస్తే మనకి ఆయిల్కి కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మీకు ఒకదాని మీద ఒకటి పడిపోయి బూందీ ముద్దగా అయిపోయినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఈ బూందీ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు వెంటనే తీసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ బాగా కాగి ఉంటుంది కాబట్టి బూందీ వేయగానే కలర్ చేంజ్ అవ్వకుండా వెంటనే వాటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలండి.
ఇలాగే కలుపుకున్న పిండి మొత్తాన్ని బూందీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, బూందీ అనేది ఎక్కువ కలర్ రాకూడదండి, మెత్తగానే ఉండాలి, అస్సలు క్రిస్పీగా ఉండకూడదు. ఇలా తుంపి చూసినప్పుడు మీకు చూసారు కదా, క్రిస్పీగా విరిగినట్టుగా ఉండకూడదు, మెత్తగానే ఉండాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న బూందీని మనం పాకం తయారు చేసుకోవాలి. పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా పంచదార వేసుకోవాలండి. మీరు బూందీ లడ్డు తయారు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు శనగపిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో పంచదార కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల పంచదారకి 1 కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. అంటే 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను, అలాగే 2 కప్పుల పంచదారని తీసుకున్నానండి. 1 కప్పు దాకా వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని పంచదార మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా పోయకూడదండి, 1 కప్పు వాటర్ మాత్రమే పోసుకుని పంచదారని ఇలా మొత్తం కరిగించుకోవాలి. పంచదార పాకం రావాలండి, ఒక్క తీగ పాకం అంటే లేత పాకం రావాలి మనకి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ముట్టుకుని చూసినప్పుడు ఒక తీగ పాకం లాగా ఉండాలి, ఇంతకు మించి ఎక్కువగా పాకం రాకూడదు. తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలండి. ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫుడ్ కలర్ నేను కొద్దిగా కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని వేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకటేసారి వేసేసుకోండి. మీకు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడు పాకం కొద్దిగా ఎక్కువ అయిందేమో అని అనిపిస్తుంది, కానీ ఏం కాదండి, అది మొత్తం పీల్చుకునేసరికి మనకి పాకం అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బూందీ కూడా వేసేసి ఈ పంచదార పాకం మొత్తం బూందీకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో ఇక్కడ ఒక చిటికేడు పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నానండి. వంటల్లో వేసుకునే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అదొక్కటి వేసుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్క చిటికెడు మాత్రమే వేసుకుని అది కూడా లడ్డు మొత్తానికి పట్టుకునేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకోవాలి. ఇవి చాలామంది డైరెక్ట్గా పచ్చివి కూడా వేసేసుకుంటారండి, కాకపోతే ఇలా వేయించుకుని కనుక ఇందులో కలుపుకుంటే మనకి కిస్మిస్లు కూడా తినటానికి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసి మూత పెట్టేసి ఈ పాకం మొత్తం పీల్చుకునే వరకు ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత బూందీ మొత్తానికి ఈ పంచదార పాకం చక్కగా పట్టుకుంటుందండి. ఇప్పుడు ఒక 2 గరిటెల బూందీని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పులు కిస్మిస్లు అవేం లేకుండా బూందీ ఒక్కటి ఇలా ఒక 2 గరిటెలు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ముద్దని ఇలా బూందీల్లో కలిపేసుకుని మొత్తం ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి బూందీ చుట్టుకున్నప్పుడు చాలా తొందరగా వచ్చేస్తాయి. ఎందుకంటే డైరెక్ట్గా బూందీ చుట్టడం అనేది కొద్దిగా లేట్ అవుతుందండి. ఇలా కనుక పిండిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని కనుక లడ్డూలు చుట్టుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు అనేది. ఎవరైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో కనుక తయారు చేసుకుని చూడండి. చక్కగా లడ్డూ చుట్టుకున్నప్పుడు కూడా మీకు పెద్దగా కష్టం అనేం అనిపించదండి. ఇలా కొద్దిగా చేత్తో మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో కొద్దిగా తీసుకుని ఇలా చేత్తో ఉండల్లాగా చుట్టుకుంటే అయిపోతుంది. మరీ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా ఈజీగానే, ఎక్కువ కష్టపడకుండానే మనం ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో కొద్దిగా బూందీని వేసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకోవటం వల్ల లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి మీకు. ఇక్కడ చూసారు కదా, పిండి ఇలాగే తడి తడిగానే ఉన్నట్టుగానే ఉండాలండి. అప్పుడు మనకి నెక్స్ట్ డే కూడా మొత్తం లడ్డూలు బాగా డ్రై అయిపోకుండా చక్కగా జ్యూసీగా చాలా బాగా వస్తాయండి. మరి ఇప్పుడే ఈ స్టేజ్లోనే మీకు కొద్దిగా ఎండినట్టుగా అయితే గనక మీకు నెక్స్ట్ డేకి అది ఇంకా గట్టిగా అయిపోతాయి, లడ్డూ తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీకు ఒక లడ్డూ తుంచి చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. మధ్యలో ఆ బూందీ పలుకులు కూడా కనిపిస్తూ మనం వేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. పండగలప్పుడే కాదు, ఇంట్లో స్వీట్ తినాలనిపించినా ఇక నుంచి లడ్డూలు బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూల్ని ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ చేసి చెప్పండి.